అందరికీ నమస్కారం. మే నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలో మనం మిథున రాశి వారి మే నెల వారి రాశి ఫలం గురించి తెలుసుకుందాం. మే నెలలో ధనం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, 4 గ్రహాల గోచారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి వారి లగ్న కుండలిని గమనించినట్లయితే మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండి బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మీ జీవితంలో గొప్ప అద్భుతాలను సృష్టించబోతోందనే చెప్పుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మిథున రాశి వారి ఆరోగ్యం మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యానికి అధిపతి బుధుడు. బుధాదిత్య యోగం లాభస్థానంలో ఏర్పడడం, అలాగే గురువు మీ రాశిలోనే ఉండడం వల్ల ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన ఏదైనా ప్రభుత్వ పని పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విహారయాత్రలకు లేదా తీర్థయాత్రలకు వెళ్ళే యోగాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా దృఢంగా ఉంటారు. ధనం మరియు ఆర్థిక స్థితి. ధనానికి అధిపతి చంద్రుడు పంచమ భావంలో ఉండడం వల్ల ఆర్థిక స్థితి మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది ఈ మే నెలలో. అయితే పిల్లల అవసరాల కోసం లేదా వారి చదువుల కోసం ఈ నెలలో కొంచెం ఖర్చు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబం మరియు ఆస్తి. చతుర్థ భావ అధిపతి బుధుడు బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల కుటుంబంలో భూమి లేదా ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఇల్లు రినోవేషన్ చేయడం లేదా కొత్త ఆస్తి కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పదోన్నతి లభించే అవకాశం ఉంది. అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సంతానం మరియు విద్యార్థులు. శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల సంతానానికి సానుకూల ఫలితాలు వస్తాయి. చిన్నపిల్లల కోరికలు నెరవేరుతాయి. 15 ఏళ్ల పైబడిన పిల్లలకు కెరీర్లో మంచి ఫలితాలు లేదా ఉద్యోగ లాభం కలుగుతుంది. అయితే శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం పిల్లలు వేరే నగరం లేదా విదేశాలకు వెళ్ళాల్సి రావచ్చు. ఇక ఉద్యోగం మరియు వృత్తి గురించి చూసుకున్నట్లయితే మే 11వ తేదీ వరకు కుజ శనిల కలయిక వల్ల ఆఫీసులో పని ఒత్తిడి, వాదోపవాదాలు ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. అయితే మే 12 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆఫీసులో మీ పనులు వేగంగా పూర్తవుతాయి. పై అధికారుల మద్దతు అనేది లభిస్తుంది. ఇక దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్టయితే భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య సంబంధం సాధారణంగా ఉంటుంది. పెద్దగా మార్పులేమీ ఉండవు, కానీ ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు వేరే చోట నివసించవలసి రావచ్చు. ఇక వ్యాపారస్తులకు మే 11వ తేదీ వరకు కొంత కష్టకాలమనే చెప్పుకోవాలి. యంత్రాల మరమ్మతులు లేదా పని వారాల సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మే 12 నుంచి వ్యాపారం పుంజుకుంటుందనే చెప్పుకోవాలి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి మరియు లాభాలు గడిస్తారు. ఇక మిథున రాశి వారికి మే నెల అంతా కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.